సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో అవినీతి చోటు చేసుకుందని, లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల ఎముకలతో చేసిన ఆయిల్ను ఉపయోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఇష్యూపై వైసీపీ నాయకులు ఘాటుగానే స్పందిస్తున్నారు. చంద్రబాబు హామీల అమలు నుంచి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆరోపణలను వైసీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. సిబిఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాను తప్పు చేయలేదంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రమాణం చేయడంతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పాటు సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జగన్ సైతం లడ్డూ వివాదంపై సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. ప్రధాని మోదీతో పాటు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానానికి సైతం లేఖలు రాసి దీనిపై విచారణ జరిపి స్వామివారి గౌరవాన్ని కాపాడాలని కోరారు. వైసీపీ నుంచి ఈ రేంజ్లో ఎదురుదాడి ఎదురవుతుందని కూటమి నేతలు ఊహించలేకపోయారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ మీడియాలో మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తిరుమల లడ్డూ ఆరోపణల్లో వైఎస్ జగన్కు పవన్ క్లీన్ చీట్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో తాము జగన్ను తప్పు పట్టట్లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఆయన సారథ్యంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు సభ్యులే ఈ పని చేశారని స్పష్టం చేశారు. వారిని జగన్ రక్షించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం రాత్రి పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. లడ్డూ ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ లేఖ రాయాల్సిన అవసరం లేదని పవన్ తెలిపారు. ఆయనను ఈ వివాదంలో లాగాల్సిన అవసరం లేదని చెప్పారు. వైఎస్ జగన్ లేఖ రాసిన తర్వాత బీజేపీ హైకమాండ్ సీరియస్గా రియాక్ట్ కావడంతోనే పవన్ ఇలా మాట మార్చారని తెలుస్తోంది. అందుకే అప్పటికప్పుడు హడావుడిగా మీడియాని పిలిచి పవన్తో ఈ వివరణ ఇప్పించి ఉంటారని అంటున్నారు.